सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతమైన అంశాలని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఈ అధ్యాయంలో సాయి చెప్పక చెప్పిన సత్యాలు అనే అధ్యాయం. సాయి చెప్పక చెప్పిన సత్యాలు అంటే ఆ చెప్పేది నిగూఢంగా ఉంటుంది, చెప్పినట్టుగా ఉంటుంది, చెప్పనట్టుగా ఉంటుంది. చెప్పినట్టుగా ఉండేది జ్ఞానులు గ్రహించగలరు, చెప్పనట్టుగా ఉండేది పామరులు గ్రహించగలరు. అంటే ఇది మన కోసం కాదు అనుకుంటాడు పామరులు. జ్ఞాని వాళ్ళ ప్రతి ఒక్క మాట కూడా ఇది మన కోసమే అంటే నిరంతరం జ్ఞానాన్ని అన్వేషిస్తుంటారు. అంటే వాళ్ళు మాట్లాడే ప్రతి పలుకులో కూడా, ప్రతి మాటలో కూడా, ప్రతి చూపులో కూడా, ప్రతి నడకలో కూడా ఏదో మనకు ఒక సందేశాన్ని అందిస్తున్నారు అని భావిస్తాడు నిజమైన సాధకుడు, అన్వేషకుడు లేదా భక్తుడు. నిజమైన బ్రాకెట్ పెట్టుకోవాలి, నిజమైన భక్తుడు ఎప్పుడూ కూడా అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉంటాడు. దీని ద్వారా మనం ఏం గ్రహిస్తున్నాం, మనకి ఏం బోధపడుతున్నాం అంటే నిరంతరం సాధనే. ఇక్కడ సాధన అంటే ఏదో ఒక గంటో అరగంటో కూర్చొని సాధన చేస్తున్నాము అని భ్రాంతిలో ఉంటున్నాం. అలా కాదు, జీవితంతా సాధన అయిపోవాలి. మనం చూసే చూపు, మనం మాట్లాడే మాట, మనం వినే ప్రతి ఒక్క శబ్దం కూడా సాధనలో లయం కావాలి. సాధనలో లయం అంటే మమేకమైపోవాలి. ఆ శబ్దం ఓంకార యొక్క శబ్దం అనే భావం వచ్చింది అనుకోండి, మరి సాధన ఎక్కడైనా అయింది? శివుడు లయం అవుతుంది, ఓంకారం లయం అయిపోతుంది. అలా కాకుండానే మనం ఏదో నా భక్తి పరిభక్తి అయ్యిందేమో, అవుతుందేమో, ఎప్పుడు అవుతుందేమో, నిజంగా అవుతుందా అవుదా అనే సంశయాలు ఉంటాయి. 199 అలాగే ఉంటాయి. ఏది ఆ కొద్దిగా పారాయణ, పారప్రదక్షిణ లేదా సమాజ సేవ అని చేసినప్పటికీ నేను బాగా పరిపక్వత పొందేశానా ఒక డౌట్. అసలు పొందుతానా అంటే మంచిగా పని చేస్తున్నాను కదా, నాకేమైనా ఉండి వస్తుందా? అసలు ఇవన్నీ చేస్తే ఏం లాభం? చేసిన వాళ్ళు ఎలా చెడిపోయినారో, ఎలా బాధపడుతున్నారో అనే అనుమానం ఇవి వస్తూనే ఉంటాయి. నిజమైన సాధకుడికి, నిజమైన భక్తుడికి అటువంటి ఆలోచనే రాదు. ఎందుకనంటే వారు ఎవరైతే ఆశ్రయించారో, అది సద్గురువు అన్నామా లేకపోతే దేవతా స్వరూపులు అన్నామా, ఆ సద్గురువు పట్ల అవగాహన కలిగి ఉంటే, ఆ సద్గురు చెప్పిన బోధే తను అన్వయించుకుంటే, ఆ సద్గురువు లేక ఆ దేవత అన్ని రూపాలు ఉన్నాడని గ్రహించగలిగితే అటువంటి సంశయాలు ఉంటాయి. అంటే మనం ఏంటంటే తొందరపడనమాట, ఇప్పుడు పరిపక్వత చెందామా లేదా ఇదే ఆలోచనలో ఉంటాం. మనకు నువ్వు ప్రయత్నం చేయడమే మన వంతు. అలా కొంచెం ఆలోచించామనుకోండి వెనకబడిపోతాం. పరిగెత్తాలు పోతున్నాడు అనుకోండి, వాళ్ళ గమ్యం చెల్లాలి. అలా కాకుండా ఒక్క సెకండ్ కాదు, వెనక్కి తిరిగి చూశాడు అనుకోండి, ఒక్క సెకండ్ ఎక్కువ కూడా పడి, ఆ సెకండ్లో ఇంకా హాఫ్ సెకండ్ వెళ్తున్నా సరే వెనక ముందు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇలా అనేటప్పటికీ కొంచెం తేడా వచ్చేసింది. ఇలా తల ఎప్పుడు తిప్పావో వెనక ముందుకు వెళ్ళిపోతాడు. అది మనం ఇక్కడ గమనించాలి. నువ్వు చేసుకుంటూ పోతూ ఉండడమే. ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు తప్పక ఫలితాన్ని పొందగలవు అనే విషయం చెప్పేదే సాయినాథ ప్రబోధామృతం. అట్లా ప్రతి విషయంలో మనకి ఏమంటుంది, నేను వెంకటేశ్వర భక్తులు అనుకున్నాను, రామ భక్తులను, కృష్ణ భక్తులను, యేసు భక్తులు అనుకున్నాను. నేను ఇంత భక్తి చేస్తున్నాను, నా భక్తి పరిపూర్ణం అయిందా? ఎప్పుడు అవుతుంది? ఈ ప్రశ్న ఉంటుంది మనకి, పైగా ప్రశ్న ఉంటుంది. ఇంత చేస్తున్నాను కదా, ఎప్పుడు పరిపూర్ణ అయినట్టు? అంటే నా ఉద్దేశం ఏంటంటే
నేను అలా ఉన్నానని. ఆయన కొన్ని వేల మంది బతున్నారు కదా, నాకు ఇప్పుడు కొన్ని వేల మంది నా కాలకాడకు వస్తారని. ఈ ఆలోచన వల్లే నేను ఇప్పుడు పరిపూర్ణ అయ్యాను. నిజంగా అయ్యానా లేదా? అయితే జన్మత నా చుట్టూ రావాలి కదా, నాకు మహత్వం రావాలి కదా. కొన్ని మహత్వం వచ్చింది, నేను ప్రకటన చేశాను. ప్రకటన చేస్తానే అనేకమైన కీర్తి వచ్చిందా, వస్తుందా రాదా, మీరు 10 మంది చెప్తారు కదా, ఈ ఆలోచనలో ఉంటాం మనం. దానికి ఉదాహరణని మనం పరిశీలించాలి. అంటే ఎట్లా అంటే రామునే చూసుకోలేదు, కృష్ణుడే చూసుకుందాం. ఆయన ఆరాధ్యంగా నేను భావిస్తున్నప్పుడు మన మనసుకే దోస్తుంది నేను ఎంత పరిపక్వ చెందానంటే. ఎలా దోస్తుంది? ఆ వెంకటేశ్వరంలో ఉన్న కృతజ్ఞతా భావం నాలో ఎంత మేరకు ఉంది, ఉంటే పరిపూర్ణ చెందినట్టు. కొంత మేరకు ఉంటుంది, కొంత మేరకు లేకపోతే అసంపూర్ణమని అర్థం. పూర్ణం ఎట్లా అవుతుంది? ఆ శక్తి వల్ల నేను అనేక మహిమలు అద్భుతాలు చేశాను అనుకోండి, అవి అన్నీ కూడా సత్యం అవ్వాలి. అన్నీ అయితే సంపూర్ణం. కొన్ని అయ్యి కొన్ని కాలేదు అనుకోండి అసంపూర్ణం. అన్నీ అయ్యేంత వరకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండవలసింది. దానికే బాబా గారికి వచ్చాడు బాబాసాహెబ్ జోగు. నా సేవ పనిచేయడం గుర్తు ఏమిటి? మీకు సేవ చేస్తున్నా, మీరు సేవ చేసుకుంటూనే ఉన్నారు. ఆయన సేవ చేయమని చెప్పాడా? నా కాళ్ళు విశ్వాసం చెప్పాడనే ఉన్నా. మరి ఎందుకు విసుగుతున్నావు? పిసిగితే నాకేదో వచ్చేస్తుందని ఆశ. ఆ భావన విసుగుతున్నావు. అంతేగాని సాధన పరిపక్వ చెందాలి అనే భావన లేదు. ఏదో లబ్ధి వస్తుంది ఆయన సేవ చేస్తే అనే భావనే మనకు ఉంటుంది. ఇక్కడ లబ్ధి కోరామంటే సరైన భావన లేదని అర్థం. ఎందుకని అంటే బాబా 12 సంవత్సరాలు వాళ్ళ గురువుగారిని సేవించాడు. బాబా శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు చెప్పిన మాటని ఏ విధంగా శిరసావహించాడు. యజ్ఞాలు కాపాడాలన్నాడు, పండియమన్నాడు, అంతే. తల వంచి పోతా ఉన్నాడు, అంతే. ఇంకేమైనా ప్రశ్న వేశాడా? లేదు. రాముడు అవతార పురుషుడు, బాహ్యంగా మానవుడు. కానీ తాటకు సంబంధించేటప్పుడు సంశయం ఇచ్చాడు. ఆడవాడిని చంపకూడదు కదా అని శాస్త్రం చెప్పబడి ఉంది కదా అని. అప్పుడు విశ్వామిత్రుడు సారి చూస్తాడు. విశ్వామిత్రుడు చెప్పితే చేస్తాడు. నాకు సంబంధం లేదు, నా గురువుగారు చెప్పారు. ఎందుకు చెప్పాడు? శాస్త్రం ఏం చెప్పింది? ఎవడైతే దుర్మార్గుడో అన్నప్పుడు స్త్రీ పురుష లింగ భేదం చూడకూడదు. ఎవడ అధర్మం ఉన్నాడో స్త్రీ పురుష లింగ భేదం చూడకూడదు, అంతే. అప్పుడు రాముడిని ఆరాధిస్తున్నప్పుడు నా భావన ఎలా ఉండాలి? రాముడు ఏ విధంగా అయితే గురువు యొక్క సద్గురు యొక్క మాట గవదాడుకుని ఉన్నాడో నేను ఆ మాట గవదాడుకుని ఉండగలగాలి. ఇప్పుడు వారి విశ్వాసుడు నాకెవరు ఉన్నారు? ప్రకృతినే గురువుగా తీసుకున్నాం, ఆ పంచభూతాన్ని గురువుగా తీసుకున్నాం. మనం దాన్ని తీసుకోవాలంటే మళ్ళీ వెనకం చేస్తాం. నాకు బాహ్యంగానే గురువు కావాలా, ఆయన చెప్పాలని. ఆ ప్రకృతి గురువు మనం ఏం చెప్తున్నాడు అది ఆలోచించాలండి. భరద్వాజ మహర్షి ఉద్దేశం ఉంటే ఆలోచింపజేసే భరద్వాజ మహర్షి ఉద్దేశం అది. ఏదో బుద్ధిగా పూజలు పురస్కారాలు చేసుకుంటూ కాలం గడిపేయడం అది ఉద్దేశమే కాదు. అసలు అది ఆధ్యాత్మికమే కాదు. నిరంతరం ఆలోచన కలిగి ఉండడం కావాలి ఇక్కడ. ఆ జోగి బాబాను ప్రశ్నించి బాబాయ్ ఉన్నాడు, నీవు నావలే అని పదం పడాడు ఇక్కడ. నీవు నావలే సర్వబంధాలు విడనాడి బెట్ట చేసుకుని జీవించగలిగినప్పుడే అని పదం పడాడు. ఏమర్థమైంది మనకి ఇది బాహ్యంగా? ఓహో, ఆయనలాగా కఫన్ వేసుకోవాలి, ఆయనలాగా అన్ని మసీదులో కూర్చోవాలి, ఆయనలాగా బెట్ట చేసుకోవాలి అని అని మన ఆలోచన. కానీ లోతుగా పరిశీలిస్తే ఒక్కొక్క పదాన్ని గురించి నీవు నావలే అని పదం పడాడు. నీవు నావలే. నావలే అంటే ఆయన 16 సంవత్సరాలు పిల్లవాడిగా ఉన్న అవతరణ జరిగినప్పటి నుంచి అని ఎలా ఉన్నాడు, ఆయన జీవశైలి ఎలా ఉంది, 16 సంవత్సరాల ముందర ఆయన ఏం చెప్పాడు, ఏం చేశాడు,
12 సంవత్సరాలు కేవలం వేపాకులను గడిపానని చెప్పాడు బాబా. అవన్నీ లేకుండానే ఏదో కాలు పిసికి మొహం తుడిసి అన్నం పెట్టేటప్పటికి నేను పరిపూర్ణ అనుకుంటే ఎట్లా? అంటే రోజు గుడికి పోయి రోజు సత్సంగాలు చెప్పి రోజు అభిషేకాలు చేస్తే నువ్వు గొప్ప మహాభక్తులు అనుకుంటే ఎలా? బాహ్యంగా చేస్తున్నావు, అంటే చేయబడిన కాదండి, బాహ్యంగా చేస్తున్నావు. ఇక్కడ ఆంతరంగా నీ భావన ఎలా ఉంది? అక్కడ బాబా ఇంత సేవ చేసుకున్నప్పటికీ కూడా ఏం నాకు ఇలా సేవ చేసుకుంటున్నావు, నాకేమి ఇస్తావని అడిగాడా? మరి బాబా ఏం గుర్తించాడు? అతను ప్రేమను గుర్తించాడు. ఏది బాబా గుడిలో అతని యొక్క నిస్వార్థ ప్రేమను గుర్తించాడు. ఆమె నిస్వార్థ ప్రేమ నువ్వు కలిగి ఉండు. నేను కలిగి ఉన్నాను, బాబా చెప్పాడు, నేను కలిగి ఉన్నా. ఆయన చెప్పిన మాటని సాయశక్తులను చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నువ్వు అలా చేయకుండానే తూతు మంత్రంగా చేస్తే నేను ఎప్పుడు పరిపూర్ణ అయ్యానండి, నిజంగా అయ్యాలా లేదా అని అడిగితే ఎలా ఉంటుంది? హాస్యంగా ఉంటుంది. నీవు నావలే అనే పదానికి సర్వ సంఘాలను బంధాలను విడిచిపెట్టి, సర్వబంధాలను విడిచిపెట్టి, ఏమిటి ఆ బంధం? నేను ఎలా నా భక్తి పరిపూర్ణ అంటే నీ కీర్తి వ్యామోహం ఉంది. అంటే అందరం కంటే నేను భక్తుడని ఒక స్టాంప్ వేసుకోవాలి. ఎవరి దగ్గర? బాబా దగ్గర వేసుకోవాలి. బాబా దగ్గర వేసుకుంటే అందరూ కూడా చూడు నేను బాబాకి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడిని. ఇంకా బంధం, అది బంధమా? బంధం నుంచి విడిపడ్డావా? నీకు దాని మీద వ్యామోహం ఉంది. దేని మీద? నన్ను అందరూ గుర్తించాలి, అందరూ గౌరవించాలి. అదే అతని అర్థం అదే. లేకపోతే నా సేవ ఇప్పుడు ఫలించినట్లు నా గుర్తు ఏంటి అని ఎందుకు అడుగుతున్నాడు అక్కడ? అంటే ఆయన వినాలి, అవునురా వెరీ గుడ్ రా, నువ్వు పని చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు కరెక్టే, నువ్వు ముందుకు పోతున్నావు అంటే సంతోషపడిపోతాడు. అది చెప్పడు ఆయన. ఎందుకంటే ఎందుకు చెప్పడంటే ఆడికి ఆగిపోతాడు కాబట్టి. బాగా పెట్టుకోరు ఇక్కడ. బాగా చేస్తున్నారంటే వాళ్ళని బాగా చేస్తున్నా అని అక్కడికి ఆగిపోతాడు వాడు. నేను బాగా చేస్తున్నాను దాసులు అక్కడికి ముందుకు పోడు. అంటే ఆ 30 వరకు ఆగిపోతాడు వాడు. 30 మార్కులు ఆగిపోతుంది. తర్వాత మార్కులు ఎప్పుడు తిరిగి పెంచుకునేది ఎప్పుడు నువ్వు? అందుకని చెప్పడు. అది ఆయన చెప్తే నేను కీర్తి పొందాలని నా ఆశ. కాబట్టి ఇక్కడ సర్వబంధాలను వీడి, ఇక్కడ సర్వబంధాలను వీడి అంటే ఏంటి? నేను అనే భావన కూడా లేకుండా ఉండడము. అది కూడా బంధమే కదా. నేను నాది, నీవు నీది. ఇక్కడ వేరే ఇల్లు, దాన్ని కూడా విన్నాడు. ఎవడు చెప్తున్నాడు ఇక్కడ? నేను మహాభక్తాగ్రేసుడు అనుకుంటుంటాను కదా, నా బోటిగాడికి అనుకుందాం. నేను భక్తాగ్రేసుడిని, నాకంటే భక్తుడు ఎవడు లేడు అని ఉంటుంది కదా, అటువంటి మన లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ బాబా. సర్వబంధాలను విడనాడి నా వలే భిక్ష స్వీకరించినప్పుడు అన్నాడు. ఏ భిక్ష? బాహ్యమైన భిక్ష, ఆహారమా? జ్ఞాన భిక్ష. నిరంతరము జ్ఞాన భిక్ష నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు పరిపూర్ణమైనట్టు గుర్తు. నిరంతరం జ్ఞాన భిక్ష పొందినప్పుడు వాడి అహంకారం అందుకుంటుందండి. నిరంతరం తెలుసుకోవడమే వాడి ధ్యాస. నాకు తెలుసని చెప్పుకోవాలని తీరిక పడుతున్నాను. నాకు తెలుసు అని చెప్పుడు వాడికి తీరిక ఉండదు. వాడు ఎంతసేపు ఆ ధ్యాసలో పోతాడు, తెలుసుకోండి ధ్యాస పోతాడు. ఇప్పుడు ఈత కొడుతున్నాడు అనుకోండి, ఈత కొట్టాడు, ఈత ఎట్టుకుంటాడంటే చెప్పగలుగుతాడు. వాడేమన్నా ఎప్పుడు దాటేస్తామా అని ఉంటాడా? నేను ఇది ఇలా కొట్టాలని ఇలా కూడా చెప్తా ఉంటాడు. ఈత కొడతామన్నా చెప్తాడు సార్. ప్రవాహం వచ్చింది, ఈ గంట ఆ గడ్డికి పోవాలి, పోవడం చేస్తాడు, ఈత కొడుతుంటాడు. ఎలా కొట్టాలని చెప్పారు వాడికి తిరిగి ఉంటుంది. వాడి ప్రయత్నంతో స్వప్రయత్నంతో ఎప్పుడు దాటుతామా, ఆ ఒడ్డు చేరుతామా? ఆ ఒడ్డు చేరడమే ముక్తి అనండి, మోక్షం అనండి, పరమానందం అనండి. వాడికి దాని మీదే ధ్యాస ఉంటుంది. అలాగే నా వలే భిక్ష స్వీకరించినప్పుడు మాత్రమే, స్వీకరించగలిగినప్పుడు మాత్రమే భిక్ష స్వీకరించాలి. అంటే మామూలుగా పదిహేను చూడండి, అన్నం పెట్టినా తీసుకుంటాడు,
గంజి పోసినా తీసుకుంటాడు, తొక్కేసినా తీసుకుంటాడు. ఇది బాగుంది, ఇది బాగలేదు అనుకోడు. అలాగే జ్ఞానం ఉన్నాడు, అన్నీ తీసుకోవడమే, తీసుకుని ఫిల్టర్ చేసుకోవడమే. అంటే ఏంటి? ఇక్కడ అన్నీ తీసుకోవడం అంటే ఏంటి? వినదగు ఎవరు చెప్పినా, ఎవరు చెప్పినా వినడమే భిక్ష తీసుకోవడం అనుకున్నాం. అంటే మనకు అర్థమని చెప్పుకుంటున్నామండి ఇక్కడ. అంటే పెద్ద పెద్ద పదాలు, పెద్ద పెద్ద పండిత పదాలు మనకి అర్థం కాదు, నేను చెప్పలేను కూడా, ఎందుకంటే నాకు అర్థం కావాలి కదా. అంటే ఇక సులభమైన భావం చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అందులో కొంతైనా మనం గ్రహించగలుగుతాం. ఏది? ఆ జ్ఞానంలో కొంతైనా మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఇక్కడ నాలా భిక్ష జీవించగలిగినప్పుడే అన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కటి సాధకుడు ఏ విధంగా అయితే భిక్ష స్వీకరిస్తాడో, అంటే ఎవరు చెప్పినారో నువ్వు వినడం అనేది నేర్చుకో. అంతేగాని నువ్వు చెప్పడం నాకేంటి, నువ్వు చెప్తే చెప్పేది విను అనేటువంటి అది ఎంతవరకు సబబుగా ఉంటుంది? ఇలా ఉంటే నువ్వు పరిపూర్ణుడైనట్టు గుర్తు. పూర్ణుడు, పరిపూర్ణుడు ఇవంతా లేకుండానే కాస్త సాధన చేస్తేనే ఆ కొద్దిగా ఒక శక్తి వస్తుందండి. ఆ శక్తి ద్వారా అంటే చెప్పింది జరగడం, భవిష్యత్తు కొన్ని జరగడం, ఆ కొన్నిటిని కొట్టంతగా వర్ణించడం, అప్పుడు గురువులుగా పేరు సంపాదించుకోవడం. ఆ పేరు సంపాదించుకుంటే ఏమంటే అసలైన జ్ఞానం వదిలేస్తున్నాం. అప్పుడేమవుతుంది? నేనే గురువు, నేనే దేవుడిని భావన కలుగుతుంది. శాస్త్రం ఏం చెప్పింది? సకల దేవతా స్వరూపుడు, గురువు స్వరూపుడు చెప్పారు. మరి నేను ఆ గురువుని సేవిస్తున్నా, నేను సాయి భక్తులు అంటున్నాను, సాయిబాబా పట్టుకున్నాక నేను పట్టుకుంటున్నాను. ఆయన సేవించినప్పుడు నా గతం ఎలా ఉంది? అజ్ఞానంలో ఉంది. ఆయన ఆశ్రయించారు, కొద్ది గొప్ప జ్ఞానం లభించింది. నాకు జ్ఞానం లభించడానికి కారణం ఎవరు? నాకు జ్ఞానం కారణం ఎవరు? ఆయన. ఆయనప్పుడు నా జ్ఞానం వల్ల నాలో ఏదో మహిమ వచ్చినప్పుడు నేనేం చెప్పాలి? మీరు జ్ఞానం కోసం వచ్చారు, మీరు ఆయన ఆశ్రయించండి. ఆయన వల్లే నాకు ఇలా వచ్చింది. నన్ను ఆశ్రయిస్తే నాకేం తెలుస్తుంది? నేనే వాళ్ళని భిక్ష తీసుకున్నా, నేను మీకేం ఇవ్వగలను అని జ్ఞానం వీడుకుంటాను. అలా కాకుండా నేనే అప్పుడు సాయిబాబా అనే భావన మీకు కలిగించాను. నేను కలిగించినప్పటికంటే మీరు అజ్ఞానం అయిపోయినారు, అసలు పోయింది. వీడిని పట్టుకుంటారు. వీడిని పట్టుకుంటే మీకేం ఆలోచన వస్తుంది? మనం కూడా అటువంటి శక్తి మనం కూడా పొందొచ్చు కదా అని మీరు సపరేట్గా ఇంకో గ్రూప్ తయారు చేస్తారు. ఆఖరికి ఏమైనాము? ఏ నది దాటాలని సంత దాటాలని ప్రయత్నం చేశామో అలా కాకుండా ఇక్కడ సుడిగడులు చుట్టుకుంటూ తిరుగుతున్నాం, మునిగిపోతాం. అందుకే మనం ఏ దేవతను ఆరాధించినా నా గురువు ఈ రూపంలో ఉన్నాడు, ఆయన వేరు కాదు, ఇది వేరు కాదు. రాముడు ఈ రూపంలో ఉన్నాడు, ఎందుకంటే రాముడు భగవంతుడు అనేవాడు ఒక రూపం, అన్ని రూపాలు ఆయనదే కదా. అన్ని రూపాయలు అయినప్పుడు నన్ను సపరేట్గా మీరు ఆరాధించమని నేను చెప్పడం ఏమిటి? అర్థమని భావిస్తున్నా ఇక్కడ. ఎందుకంటే పరిపూర్ణుడు, నా భక్తి పరిపూర్ణ ఎలా అవుతుంది? ఈ భావాలు నింపుకుంటే నువ్వు పరిపూర్ణ అవుతావు, లేకపోతే అసంపూర్ణుడిగా నిలబడిపోతావు. అంతేకాకుండా ఏ భక్తుడైనా అటు స్థితికి వస్తే వారి ఆజ్ఞ ఉంటే తప్ప బయటపడకూడదు. హే నువ్వు ఫలానా దగ్గరికి పో అని ఆయన చెబితే తప్ప పోకూడదు. ఈ భావం చేత నాకు చెప్పాడిన భావంలో మనం ముసుగేసుకుంటాను. నేను నాకు చెప్పాడండి బాబా, నాకు చెప్పాడు బాబా అని అనుకుంటాం మనం. అక్కడే మనం కొద్దిగా ఆలోచించాలి. నేను చెప్పింది నాకు చెప్పాడు బాబా అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా 100% సత్యమై తీరి ఉండాలే. కొన్ని జరిగి కొన్ని జరగలేదంటే ఆయన తప్పుడాడు అవుతాడు. ఆయన చెప్తే నేను చెప్పానంటాను కదండి అన్నప్పుడు ఆయన నాన్న కూడా చెప్పినప్పుడు ఈ రూపాయి ఎవరిది? ఆయన్ని. మరి అంటే సత్యం అవ్వాలి కదా, అర్థమైంది లేదు. మరి కొన్ని ఏంటంటే ఏమిటి? ఆయన చెప్పలేదని అర్థం.
ఇట్లా ఆలోచించి గుర్తించి, ఎందుకంటే ఇప్పుడు అక్కలకోట స్వామి కావచ్చు, తాజన్ బాబా కావచ్చు, అక్కలకోట స్వామి సమాధానం అంటే బాబా మా సంగతి అంటే నా స్వరూపం అక్కడ ఉంటుంది కదా, వేరే రూపం కాదు అది, నువ్వు షిరిడీకి వెళ్ళు, నా రూపమే అది, ఆ మారిందంతే, దేహం మారిందంతే, లోపల శక్తి మాత్రం అదొకటి అని ఎందుకు చెప్పారు? నువ్వు వేరే నువ్వు అనుకోబోతావు అంటే ఏంటి? నువ్వు ఎవరు దర్శించినా ఒకే పరమాత్మ తత్వం ఉంది, ఆ భావన కలిగి ఉంటే నీ భక్తి పరిపూర్ణత. లేకపోతే ఏమవుతుంది? అసంపూర్ణంగా ఉంటాం. అందుకే భగవంతుడు నీకు ఈ పని చెప్పితే ఆ పనులు చేసి తీరవాలి. నేను సత్యం చెప్పమన్నాడు, నేను కీర్తన చేయమన్నాడు, లేకపోతే ఇంకో పని చేయమన్నాడు. మనకు ఒక్కొక్కరికి ఒక పని ఉంటుంది కదండి. ఆ పని భగవంతుడు మనగా స్వీకరించి ఈ పనిని అప్పగించాడు కాబట్టి ఆ పని పూర్తి చేసేంత వరకు నీవు ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే. ఆయన ఆజ్ఞ అది. అట్లాగే ఆ మార్గాన్ని కానీ మనం అనుసరించకపోతే, ఈ సత్సాంగం మనకు అనుసరించకపోతే మన పట్ల, మనకు మనసు కీర్తి పట్ల వ్యామోహం కలుగుతుంది, ధనం పట్ల వ్యామోహం కలుగుతుంది, జనం పట్ల వ్యామోహం కలుగుతుంది. ఈ కీర్తి, ఈ ధనము, ఈ జనము అనే ముసు తిరుగుతూ అసలు తత్వాన్ని మర్చిపోతాం. పిల్లవాడు మనం ఇప్పుడు తిరణాలకు పోతున్నప్పుడు, తిరణాలంటే భగవంతు దర్శించాలని పోతుంటాం. ఆ భగవద్ దర్శనంలో ఈ చుట్టుపక్కల రంగులాటాలు, ఆరాగలాట చూసుకుంటూ కాలం గడిపిస్తుంటే దైవ దర్శనం చేసుకోలేకపోతాం. అందుకని వాటి వ్యామోహంలో నువ్వు చిక్కుకోకూడదు. అలా చేసుకుంటే, చిక్కుకుంటే పతనం అయ్యేది. నువ్వు పతనం అవుతావు, ఎదురు వాడిని పతనం చేస్తావు. పైకి మాత్రం వినయాన్ని ప్రదర్శిస్తుంటా, కృత్రిమ వినయం. బాబా ఎక్కడైనా కృత్రిమంగా వినయం చూపిన, సహజంగా వినయం ఉంటుంది. ఇక్కడ బాబా కృష్ణుడు మాత్రం సహజమైన వినయం లేదా? రాముడికి లేదా? యేసుక్రీస్తుకి లేదా? ఏది శిష్యులకు పాదాలు అడిగాడు. ఎందుకంటే ఎవడు సేవకుడు వాడు నాయకుడు అన్నాడు. సేవ మాత్రం చేయను, నాయకత్వం మాత్రం నాకు కావాలి. పని మాత్రం చేయను, నన్ను అందరూ మాత్రం గౌరవించాలి. ఎంత సేవ అంటే భక్తుల యొక్క లక్షణాలు లేవు, కానీ భక్తుల్ని నన్ను అందరూ గుర్తించాలి. అలా గుర్తించాలంటే ఒక సాంప్రదాయం పెట్టున్నారు, ఒక సూత్రం పెట్టున్నారు, ఒక ఆచారం పెట్టున్నారు. దాన్ని తూచా తప్పకుండా పాటించగలిగితే, నేను చెప్పబడినా నేను నాయకుడని గుర్తింపు పడతాం. అందుకని ఆ సాధన నీవు వంచన చేసుకుంటూ, అంటే నాకనే గొప్పవాడు అనుకుంటూ ఇతరులు కూడా వంచన చేస్తుంటాను. అందుకే బాబా అంటాడు, అది క్రూరముగా బారిన పడినట్టు. ఏది ఆ మహిమలు దీక్షలు పాకులాడితే క్రూరముగా పడిపోతాం. అంటే ఏంటి? ఈ దేహం నిష్ప్రయోజనం అయిపోతుంది అర్థం. అంటే క్రూరముగా ఏం చేస్తుంది? మనం మహత్యం చేసి శుభ్రంగా చేసి పాటిస్తాం. అంటే ఏంటి? ఈ మనం సాధకత కాస్త పోయింది, నువ్వు సాధకత పొందలేకనే నీ జీవితం నశించిపోయింది. కాబట్టి అటువంటి మహిమల జోలికి వెళ్ళొద్దు. ఆ ఆలోచన వచ్చిందంటేనే నీ భక్తి పరిపూర్ణం కాదని అర్థము. ఇప్పుడు ఎలా అనేక మంది మహాభక్తులు భక్తులు కాదు, భక్తి విజయంలో కావచ్చు, భాగవతంలో కావచ్చు, ప్రియపురంలో కావచ్చు, వాళ్ళు చూడండి వాళ్ళ భక్తి పరిపక్తి ఎలా ఉంటుంది మనం గమనించగలిగితే, పరిపూర్ణత అంటే ఇలా ఉంటుంది, ఏది భక్తిలో పరిపూర్ణత అంటే ఇలా ఉంటుంది అని తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైనా పరిపక్వత లేని సాధన ఎలా ఉంటారంటే, ఏదైనా కష్టం వస్తే ఏమని చేస్తారు? ఆ పని చేయి, ఈ పని చేయి, ఈ వతం చేయి, ఆ వతం చేయి చెప్తుంటారు. కానీ నిజమైన సాధన చెప్తాడు, కష్టసుఖాలు వచ్చినప్పుడు నిశ్చలంగా ఉన్న వివేకాన్ని నేర్పాలి. పారిపోవద్దు, నిశ్చలంగా ఉండు. అది కష్టం వచ్చినా సుఖం వచ్చినా అని నేర్పుతాడు నిజమైన గురువు. బాబా తత్వంలో మనకు కనిపిస్తుంది. పొంగడము కుంగడము అనేది ఉండనే ఉండదు, భక్తులకు అదే చూపిస్తాడు. నేను శక్తులు వచ్చింది పొంగొద్దు, వచ్చింది పొంగొద్దు అనే విషయం ఇటు గురు చేతుల్లో కనిపిస్తుంది మనకి, ఇటు బాబా చేతుల్లో కనిపిస్తుంది, భారతంలో కనిపిస్తుంది, రామాయణంలో కనిపిస్తుంది,
భాగవతంలో కనిపిస్తుంది. కృష్ణుడు చూడండి, పుట్టినప్పటి నుంచి కష్టాలే కదండి. పుట్టడమే జైల్లో పుట్టా, అక్కడి నుంచి కంసుడితో పోయా. అక్కడ పోతానే వాన్ చంపడానికి అది పోతనని ఇంకొకరని వచ్చా. ఎన్ని కష్టాలు పడిన చివరి వరకు కూడా సరే, కృష్ణుడికి జీవితం తలుచుకుంటే కష్టాలు కానీ ఎక్కడ కూడా సరే తన ముఖంలో కష్టము అని ఎక్కడైనా మనకి కనిపిస్తుందా? మన కృష్ణుడు చూడకపోయినా మన సినిమా చూసాం, ఫోటో చూస్తున్నాం. చిరునవ్వు ముఖం తప్ప ఇంకేమైనా ఒకటి ఉంటుందా? నేను కృష్ణ భక్తున్నప్పుడు ఆదర్శంగా కృష్ణుడు చూపించాను. చూడండి, కృష్ణుడు ఎంత వివేకం కలిగి ఉన్నాడు, సుఖదుఖాలు ఏమన్నా సమానంగా తీసుకున్నాడా, లేకపోతే ఎక్కువ తక్కువ తీసుకున్నాడా అని నేను చెప్పగలగాలి. అలా అది చెప్పకుండా నేను కొత్త విధానం చెప్పాను అనుకోండి, దారి తప్పుతా, నేను దారి తప్పనిస్తా మిమ్మల్ని. అందుకనే ఇవంతా గుర్తిస్తే తప్ప మనకి సంపూర్ణమైన ఆధ్యాత్మికత మనకు అర్థం కాదు. లేకపోతే ఏమవుతుందంటే పోటీతత్వం వచ్చేస్తుంది, నువ్వు నేను ఎంత అనే భావన వచ్చేస్తుంది. ఎప్పుడైతే పోటీతత్వం వస్తుందో ఆయన కూడా సరైన అవగాహన లేదని అర్థం. చాలామంది చూస్తుంటే మన సాయి సంప్రదాయంలోనండి, బాబా సన్నిధిలోని, మాస్టర్ గారి సన్నిధిలోని పోటీలు, తగ్గులు, కీచులాట పెట్టుకుంటుంటారు. మరి ఆయన ఉన్నాడా లేడా? ఒకవేళ నేను చేసే ధర్మమే వాళ్ళు చేసే అధర్మమే అని ఉండేవాళ్ళు అనుకుందాం, తప్పుకో. వీళ్ళు మనకు సర్ది చెప్పు, వినలేదా తప్పుకో. అది మన బాబా చెప్పింది. 10 మనకు మాట సమాధానం చెప్పు, లేదా ఆ చోటు విడిచి వెళ్ళిపో. ఈ లక్షణాలు కనుకుంటే నా భక్తుల పరిపూర్ణత. అలాగే నువ్వు వాదించాను అనుకోండి, పరిపక్వత లేని స్థితిలో నేను గుర్తించగలగాలి. ఈ బోధామృతం అంతా అది చెప్తున్నాడండి ఇక్కడ. అంటే పామరులు అంటే ఏమి లేని వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి, ఆయన ఉన్నాడనే స్ఫురణ లేని వారికి మాత్రమే ఈ పోటీలో వంతులు కీచులాట వస్తుంది. కానీ అవగాహన అనేది మాత్రం నేను భావించను. నాకు అవగాహన ఉందనే నేను భావిస్తాను. పూర్వపురుషులు కావడానికి నిదర్శనం ఏంటంటే వారు చెప్పిన ఈ ధర్మాలన్నీ కూడా తోతదప్పకుండా మనం పాటించగలిగితే మనం పూర్వపురుషులైనట్టు గుర్తు. అందుకే ఎప్పుడైతే ఉంటుందనుకోండి, ఒక సమాధానం అనుకోండి, ఇంకోని నిందిస్తా, ఆ సాధన తప్పు, ఆ సాధు తప్పువాడు అని. సాధు నిన్ను జరిగేటట్టు నువ్వు ఉండకూడదు, వాడు పంచాయతీ అంటే నీకు అనవసరం. దేశానికి గౌరవం, వాడు నిందిస్తున్నావు, పక్కకి వెళ్ళిపో అంతే. ఎందుకు పక్కకి వెళ్ళిపోవాలి? అలా వింటేటప్పటికి ఆ విషయాలు మన గిరిజన జరుగుతూనే ఉంటుంది, మన సాధనకి అది అడ్డవుతుంది. అంటే ఇవన్నీ మనం అవగాహన చేసుకుని ఆచరించగలిగితే అప్పుడు భక్తిలో నేను పరిపూర్ణత. అంతవరకు ఏమిటి అంటే ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా ఒక ఉపకరణాలు, అంటే సహాయపడడానికి ఉపయోగపడుతుంది అంతే. ఇదే పరిపక్వత కాదు. సాధన పారాయణం నుండి, ప్రదక్షిణల నుండి, సత్సంగం నుండి, దేవాలయం నుండి, పూజలు చేయడం నుండి, వ్రతాలు చేయడం అని చెప్పండి, యాగాలు చేయమని చెప్పండి, ఏదైనా కావచ్చు కాక, ఇవన్నీ ఉపకరణాలు, అక్కడికి వెళ్ళడానికి మార్గాలు. అంతేగాని ఏ పరిపక్వత కాదు. పరిష్కారానికి గైడ్ ఉంది, ఆల్ ఇన్ వన్. ఆల్ ఇన్ నా చేతిలో ఉన్నంత మాత్రం నేను పాస్ అయిపోతాను. ఆల్ ఇన్ అంటే గ్రహించగలగాలి, అదొక మార్గం మనకి. అంతేగాని నా చేతిలో ఆల్ ఇన్ ఉంది కాబట్టి నన్ను పాస్ చేయండి అంటే ఎలా ఉంటుంది? అర్థమే అనుకుంటున్నాను ఆల్ ఇన్ అని చెప్పింది అది. కాబట్టి అది గుర్తించు. అది గుర్తించకపోతే నువ్వు పతనమవుతావు, నీ సాధన పరిపక్వత చెందనట్టు లెక్క. కాబట్టి మనం ఎవరిని దర్శించినా, ఏ పని చేసినా సర్వము నా యొక్క గురు స్వరూపము.
ఇక్కడ గురువు అంటే ఇక్కడ బాబానో ఇంకొకరు అక్కడ కొడతానో మాస్టర్ గారు కాదండి. నా గురు స్వరూపము. గురువు అంటే అజ్ఞానాన్ని పారదలేవాడు. అజ్ఞానాన్ని పారదలేవాడి భూమి పారదలుతుంది, నీరు పారదలుతుంది, ఆకాశం పారదలుతుంది, గాలి పారదలుతుంది. కాబట్టి అన్నీ కూడా నేను చూసి అన్నీ కూడా అన్ని రూపాలు కూడా ఆ యొక్క చైతన్య శక్తి స్వరూపమే అనే భావన నిరంతరం కలిగి ఉండు. నిజంగా నేను నిజమైన భక్తుడు అని వెల్లడి కావాలంటే పరిపక్వత లేని సాధన కొరికి వాళ్ళు లేవడి చేస్తుంటారు. అలా వెల్లడి కావాలన్నా పరిపక్వత లేని సాధకుని కోరిక చెల్లెల నీళ్ళ ద్వారా అట్టి దుస్థితి మనకు కలుగుతుంది అని గుర్తించు. ఎందుకు వాళ్ళు ఏం చేస్తారంటే పరిపక్వం లేని వాడికి ఏం చేస్తారు, ఆ లీల వేసి వాళ్ళ దందాలు తెప్పించుకుంటాడు. ఆ భావాన్ని నువ్వు గుర్తించు. అంటే సర్వము ఆయనే అన్నప్పుడు నేనేం చేయాలి అంటే నేను ఎవరికి సహాయం చేయకూడదా అని ప్రశ్న వస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు అలా చెప్పలేదు. వారి హితం కోసం నువ్వు పాటు పడకూడదని చెప్పలేదు. ఇక్కడ ఎవరిని ఆశ్రయించాలో వాడిని చూపించు, వాడికి మంచి జరగాలని మాత్రం నువ్వు కోరు. మనకి పరిపక్వత పూర్తిగా వచ్చేంత వరకు గురుభక్తి మనకు శరణ్యం. కాబట్టి నిజమైన సద్గురు యొక్క భక్తులను కలిగిన వాడు ఏం చేయాలంటే ఇతరులకు హితం చెయ్యి. ఏమి హితము? నువ్వు ఏ భగవంతుని ఆదేశాలో వారి యొక్క చరిత్ర గదని నువ్వు శ్రద్ధగా పాలించినైనా అదొకటే మనం చేయవలసింది. వారిని బోధనలు అనుసరించడానికి నువ్వు ప్రయత్నించి అని చెప్పడమే వీడు చేయవలసింది. అంతే. నేనేదో మిమ్మల్ని చేస్తాను, మీ కష్టాలను తొలగిస్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను అని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడి కన్నా గొప్పవాళ్ళం మనం కాదు. ఆయనకు గొప్పవాళ్ళం మనం ఎలా అవుతామంటే ఆయన గొప్పవాళ్ళ మాత్రం మనం కాదు. అటువంటిది నువ్వు గొప్పవాడిన ప్రాంతంలో నువ్వు పాడవెందుకు, ఇతరు వాడిని పాడనించడం ఎందుకు? కానీ ఇలా ఎవరూ చేయరు అలా మాస్టర్ గారు. ఎందుకంటే ఆయన్ని ఆశ్రయించిన తర్వాత మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఇంకా మీకు ఏదైనా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నేనేదో ఏదో చెప్తా ఉంటే రోజు మీరు నా దగ్గరకు వస్తారు. అలా నాకు పుస్తకం చదువుకోండి, పాలన చేసుకోండి అంటే మీరు పాలన చూసుకుని నా దగ్గరకు వస్తారా? నా దగ్గర రారు. నా దగ్గరకు వస్తే కదా మిమ్మల్ని చూసి ఇంకొకరు వస్తారు, మిమ్మల్ని చూసి ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వస్తారు, నాకు పేరు వస్తుంది. అందుకని ఎవరు అలా చేయరు. ఎందుకంటే వాడి కీర్తి మీద వ్యామోహం, జనం మీద వ్యామోహం. అంటే దీని నుండి మనం చేయాలి. ఒకసారి బాబా సమగ్రంగా చేయగలనుకోండి మీరు, ఇంకా వీళ్ళలాంటి వాళ్ళకి కాలు పట్టుకోండి. అందుకని భయం గౌరవించారు. అందుకని ఏం చెప్తారు? బాబాని పక్కన పెట్టేస్తారు, మాస్టర్ గారిని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడున్న పొజిషన్లో అయితే ఇప్పుడు రాముడు అనుకోండి, రామభక్తుడు అనుకోండి, వాడి ఆశ్రమం, వాడి దేవతలు వాడు ఉంటాడు. వాడిని పక్కన పెట్టేసి నేనేదో పరిపూర్ణమైనట్టుగా నేను కొత్తగా పుస్తకాలు రాయడం, నేను కొత్తగా ఉపదేశాలు రాయడం. ఇప్పుడు అలా రాస్తున్నారు. గురుజీతో కొత్తగా రాస్తున్నారు, మాస్టర్ రాసిన పుస్తకాలను కొత్తగా రాస్తున్నారు. ఆయనకంటే మేధావరమా అంటే మేధాతో నాకు వచ్చిందా అని నేను ఆలోచించను. అలా చెప్పితే మీరు జనం నా చుట్టూ చేస్తారు. అలా చెప్పకపోతే నా దగ్గరికి ఎవరు రారు. నిజమైన చేస్తాడు బాబా చేతి పెట్టుకో, అక్కడ కూడా సంతృప్తి పెట్టుకో. ఆయన రాశాడు కదా, ఆయన కన్నా మనం గొప్పగా రాయగలుగుతామా అని నేను ఆలోచించను. నా దగ్గర ఉన్నప్పుడు ఆలోచించను, నేను చేయను కూడా. ఎందుకంటే ఆయన కొంచెం పరిపక్వత లేకుండా రాశాడండి, నేను దాన్ని కొంచెం పరిశోధించి రాస్తాను అంటాను. మీరు తలవుతారు అనమాట. నిజమే కదా అని ఆయన తత్వం తెలిసిందనుకోండి, నిజమైన తత్వం తెలిసిందనుకోండి, నువ్వు చెప్పే తప్పు, ఆయనకన్నా గొప్ప చెప్పాడు ఎవరు, ఆయన జీవితం ఎలా ఉంది, బాబా జీవితం ఎలా గడిచింది, మాస్టర్ జీవితం ఎలా గడిచింది, వివేకానంద జీవితం ఎలా గడిచింది, అబ్దుల్ కలాం జీవితం ఎలా గడిచింది అని మీరు ఆయన జీవిత సత్యాన్ని ఆలోచించారనుకోండి, మీరు స్వప్నంతో మీరు దాని ఆదర్శంగా తీసుకు ప్రయత్నం చేసి మీరు ఉన్నత స్థానాన్ని పొందగలరు. నేనేం చేస్తున్నాను?
కొత్తగా అక్కడిని డైవర్ట్ చేస్తున్నా నా వైపుకి. నా వైపు డైవర్ట్ చేసినట్టు ఏముంది, మేము మీ యొక్క ప్రగతికి నేనే అవరోధం అవుతున్నా. మీరే అర్థం చేసుకోకుండా మీరే మీ కాళ్ళకి మీరే బంధం వేసుకుంటున్నారు. ఇది హెచ్చరిక అండి. బాబా నువ్వు నా వలే అని పదం వాడినప్పటికీ మనం బాగా ఆలోచించాలి. అందుకే ఏబిఎన్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరిగిందండి, ఓపెన్ డిబేట్ అనేసాను. అది డౌన్లోడ్ చేసుకున్నాను. అందరూ 10 ఈ పక్క 10 మంది స్వాములు, ఈ పక్క 10 స్వాములు క్వశ్చన్ వేస్తున్నాడు ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణమూర్తి గారు. సరే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ టైటిల్ ఏంది, ఇటువంటి దొంగ భక్తులు బాబా భక్తుల పట్ల ఎందుకు మీరు సరెండర్ అవుతున్నారు, ఎప్పుడు మీరు మారుతారు, అది టైటిల్. మీరు డౌన్లోడ్ చేసుకునండి. దాదాపు 11 గంటల ప్రోగ్రామ్ ఉంది. అంటే ఎన్ని రోజులు దానికి ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు. 11 గంటలు ఒకేసారి 10 నిమిషాలు 20 నిమిషాలు ఇంటూ ఉండండి. ఈ ప్రబోధానంద మాస్టర్ గారు ఏం చెప్పారు అక్కడ ఇంటర్వ్యూలు అదే. ఆ ప్రాంతంలో పడిపోతున్నాం. పడిపోయిన సమర్థించుకుంటున్నాను. నేను ఒక ఆయన ఆశ్రయించాను అనుకోండి, ఆయన దత్త పరంపర అంటున్నాను. నేను దత్త పరంపర అంటే నాకు తెలియమంటున్నాను. దత్త పరంపరలో ఒక ఆయన ఉన్నాడు సార్, ఉన్నారు కదా. నేను ఆయన భక్తులు అనుకోండి, నేను దత్త పరంపరలో ఆయన ఉన్నానంటాను. దత్త పరంపర నీకు తెలుసు, నాకు అంతా తెలుసా ఆయన చెప్పాడే వింటున్నాను నేను. దత్తపర అర్థం చేశాను అనుకోండి, దత్తపర ఈయన లేడురా, ఈయన మనం ఆలోచన పెట్టుకున్నాం, నా జీవితం అర్థం చేసుకున్నామే అని ఆలోచిస్తాడు వాడు. ఆలోచన చేసేది ప్రబోధానందం కూడా. ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించు. అది మనిషి యొక్క కర్తవ్యము అని చెప్పడమే మాస్టర్ గారి యొక్క ఉద్దేశం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, సత్యాన్ని బోధించు. నీకు తెలిస్తే, నీకు తెలియకపోతే నాకు తెలియదు నాయన, నువ్వు ఆయన దగ్గర లేవు, ఆయనే నీకు బోధిస్తాడు అని చెప్పడమే. అలా కాకుండా దానిని వక్రీకరించి చెప్పడం ఎంతవరకు తప్పు. ఈ సంఘటన బాబా చరిత్రలో మనకు కనిపిస్తుందండి. ఎందుకు బాబా చరిత్ర పెద్ద చెప్పుకుంటున్నామంటే అంతకన్నా ఆదర్శం ఇంకోటి లేదు. ఆయన యొక్క జీవితం పెద్ద ఆదర్శం. ఉదాహరణ చూసుకుందాం. బాబా దగ్గరికి రాధాబాయి అని ఒక ఆమె వచ్చి నాకు ఉపదేశం చేయమని చెప్పాడు. ఆమె 3 రోజులు ఉపవాసం ఉండింది. నువ్వు ఉపదేశిస్తావా, నన్ను సావమంటావా అని. వెంటనే శ్యామ చెప్పాడు, నాయన చెప్పు నాయన, లేకపోతే చచ్చిపోయిందంటే నీకు నిందా మాకు నిందా వస్తాను చెప్తాడు. అప్పుడు బాబా ఏం చెప్తాడు, మా సాంప్రదాయం వేరు. నా గురువు నాకేం ఉపదేశించినప్పుడు నేను మీకెలా ఉపదేశిస్తాను. మనం అది సొమ్యం పోయిందండి, చెప్తే ఆ సొమ్యం పోతుందా అది చెప్పిన అబద్ధం అని మనం అంటాం సార్? అనం, నిజమే చెప్తున్నాను అనుకుంటాం. ఎందుకంటే ఆ జీవితం అలా ఉంది కాబట్టి. మరి నన్ను ఎవరు అబద్ధం అనుకోరు వాళ్ళంతా కూడా. మరి అనుకోరని తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? నిజాయితీ, ఆ నిజాయితీని మెచ్చి ఆయన పూజించండి. ఎందుకు ఆలోచించిన నిజాయితీ ఉంది. మా సాంప్రదాయం వేరు. నా గురువు ఉపదేశం నేను ఎలా ఉపదేశిస్తాను అంటే అండి, నా గురువు చెప్పనప్పుడు నేను ఎలా చేస్తాను. అలా చేస్తే నేను గురుద్రోహం చేసినట్లు లెక్క. ఈ ఒక్క వాక్యం గుర్తు పెట్టుకుంటే ఆయన చెప్పని దానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించగలనా? ఈ ఒక్క వాక్యం చాలు సార్. అంటే ఆయన వ్యతిరేక ప్రవర్తిస్తే నేను ఎవరేమో నేను ద్రోహి అవుతా. ఆయన అడ్డు పెట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నా. అదే నన్ను అనుకోండి, ఊరు పీడించాలనుకోండి, ఏదో మంత్రం చెప్పండి సార్, ఏదో చెప్పండి, ఏం చెప్తాను నా ఏదో మనం ఊదేస్తా బాగా తట్టుకోలేక. అది కూడా బాగా తెలియదు. నా గురువుని ఎలా సేవించను చెబితే అది నీకెంతో సహాయకారిగా ఉంటుంది అన్నాడు. మన 13 వాడాడండి. నీకెంతో ఉపయోగపడుతుందని చెప్పాడు, కానీ అది వినమని చెప్పడం వల్ల చూడు బాగా పడుతుందంటే ఒక్క పేజీ చదవదు కాబట్టి ఎట్లా ఉంటుంది. అది నీకెంతో ఉపయోగపడుతుంది, అంతేగాని అది తెలుసుకొని చెప్పలే. ఉపదేశం నాకు కదా, అది నీకెంతో ఉపయోగపడుతుంది నా కథ వింటే.
నేను చేసిన సేవ ఏంటి అని బాబా అక్కడ నిజాయితీగా ఎలా ఉన్నాడు. నేను నిజంగా సాయి బంధువుని అని అనుకుంటే, సాయి భక్తుడిని అని అనుకుంటే ఆయన చెప్పని దానికి వ్యతిరేకంగా ఒక్క మాట రాకూడదు, ఒక్క చూపు ఉండకూడదు, ఒక్క నడక ఉండకూడదు. అందుకని నేను చేసిన మాట చూపు అన్నీ కూడా ఆయన పరిధిలో ఉందా చూసుకోవడమే. ఎందుకు ఆయన పరిధిలో చూసుకోవాలి? శాస్త్రాల సారాంతం అంతా కూడా ఒక ప్రతిరూపం ఆయన. శాస్త్రాలు నాకు తెలియదు, నేను చదవలేదు, నాకు అర్థం కావడం కాదు. ఆ శాస్త్రాలను ఒడిసిపెట్టి దాన్ని రసంగా మార్చి మనకు అందించాడు. అందుకే బాబా గారు చూడండి, మామిడి పండును బాగా ఒత్తి 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 ఇస్తాడు. రసమంతా నిలబడి తొక్కటాక మాత్రం ఉంటుంది. అలా ఒత్తి ఒత్తి ఆ సారాంశం అంతా కూడా మనకు అందిస్తున్నాడు బాబా. అటువంటిప్పుడు నా ప్రవర్తన ఎలా ఉండాలి అని ఎవరికి కూడా ఆలోచించుకోవడం కదండి. ఆలోచించుకోరు. ఎందుకు అది ఇప్పుడు ఎవరు అలా చేయరు అని చెప్పేసాడు మాస్టర్ గారు. ఎందుకంటే వాటికి ఎవరు రారు కాబట్టి, ఆయనే పట్టుకుంటారు కాబట్టి. నాకేం పేరు? ఎంత కష్టపడి ఈ చెమట్లో కూర్చొని గంటలు సత్తాన్ని చెప్తా ఉంటే నా దగ్గరికి ఎవరు రారంటే నాకేం ఫలితం ఉంటుంది అని నేను ఆలోచిస్తాను కదండి. ఇది పాముడు యొక్క లక్షణం. పాముల నుంచి బయట రా, పారమార్థానికి రా, పాములోనే ఉండొద్దు, ఆ బురదలోనే ఉండొద్దు, బురదలోంచి బయట రా. తామరపు ఏ విధంగా అయితే బురదలోంచి అలా పైకి వచ్చి ఎలా స్వచ్ఛతగా కలుగుతుందో అలాంటి స్వచ్ఛత కలిగి ఉండు అని చెప్పడమే బాబా యొక్క జీవిత విధానం. అదే మాస్టర్ గారు ఈ ప్రబోధామృతిని మనకు అందించడం కూడా. కాబట్టి అట్టి పరిపూర్ణ చెందిన వారంటే ఒక్క మాట కూడా అసత్యం కాదు. పరిపూర్ణ చెందిన అనుకోండి, ఒక్క మాట కూడా అసత్యం కాదు. ఇంకా చెప్పాలంటే వాడు భవిష్యత్తు ఎప్పుడు చెప్పరు. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని మాత్రం వాళ్ళు ఎప్పుడూ చెప్పరు. మరి వాళ్ళు ఏం చెప్తారు? అవసరమైన దాన్ని జరిపిస్తారు. నీకేది అవసరమో అది జరిపిస్తారంతే. అంటే భగవంతుడు కనిపించడు, కనిపెట్టుకునే ఉంటాడు. కనిపిస్తేనే భగవంతుడు అనుకుంటున్నాం కాదు, కనిపించకుండానే ఆయన చేస్తున్నాడు. అదే మాస్టర్ గారు అంటే ఆరాధిస్తాడు కదా. నాణ్యాలు ఆరాధిస్తున్నప్పుడు భక్తులకు తెలియకుండానే వారి సంస్థలను ఆరాధిస్తారని పదం రాస్తాడు మాస్టర్ గారు. ఒరే నీ సమయం నేను తగ్గిస్తున్నాను రా అని చెప్పడం. ఇప్పుడు నేను అనుకోండి, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నానా, చేస్తాను చెప్తానే, నీకు ప్రదర్శన చేసినా అని చెప్తానే అని చెప్పడు. మీకు చెప్పకుండానే ఆయన చేసుకుంటూ పోతుంటాడు. అంతే వాడి నిజమైన భక్తాగ్రేసుడు. అంటే ఈ సమాజంలో నువ్వు ఏ డ్యూటీ చేయాలో అది చేసుకుంటూ పోతాడు. అంతే. నీకు గుర్తింపు ఉందా లేదా అనే దాని గురించి నువ్వు దృష్టి పెట్టద్దు. ఇక మనం ఈ సమాజం గురించి మనం ఆలోచించుకోవాలి. భక్తి తర్వాత చూద్దాం, భక్తి తర్వాత చూద్దాం. భక్తుల లక్షణాలు తెలుసుకోగలిగితే మనం పరిపూర్ణంగా పక్కన పెడతాం. నిజమైన మానవత్వను అలవర్చుకుందాం. ఈ నిజమైన నీ డ్యూటీ ఏం చేయాలో అది చేసుకుంటూ రా. అదే భగవత్స్వరూపం. ఎందుకని బాగా చెప్పి పెట్టుకోకుండా సత్యం చెప్పాడు. అందుకే బాబు సత్యాలు అంటి పెట్టుకుంటే నీ వెంట నేను ఎప్పుడు ఉంటా అన్నాడు. సత్యమే వాస్తవం, సత్యమే వేదం. వేదాల సారాంశం కూడా సత్యమే. సత్ అయం సత్యం. సత్ అదే అయి ఉంది, అంతకన్నా వేరే ఉండదు. సత్ అంటే మంచిది, అదే అయి ఉంది అంతే. ఇంకా దాన్ని మార్చేదానికి లేదు. సత్యం అంటే ఇంకా మార్చేదానికే లేదు. ఇంకా అదే వాస్తవము అని గుర్తించగలిగితే నా భక్తి పరిపూర్ణత అయినట్టు. అంటే ఇక్కడ బాహ్యమైన సేవ చేసడం ద్వారా నా భక్తి పరిపక్వత అయిపోయిందా, నేను భక్తి దగ్గరగా వచ్చేసానా, ఈ ఆతృతలు పడతాం. మనం వచ్చామో రాలేదో వద్దు, వెళుతూ ఉండడమే మనం చేయవలసింది. వేరే తిరిగి చూడవద్దు. వేరే చూస్తే మునిగిపోతాం. విభీషణుడు
ఇప్పటికీ ఉన్నారంటారు. ఆంజనేయులు కూడా ఉన్నట్టుగానే. అంటే వాళ్ళకి అవతారం కాదు, వాళ్ళ యొక్క పరిపూర్ణంగా వాళ్ళ యొక్క ఆయుష్ అలాగే ఉందని. ఒకసారి ఎవడో మరి నా బోటిగాడు వెళ్ళాడంట లంకకి. లంకకి వెళ్ళినప్పుడు పడవ కాస్త వెళ్ళిపోయిందట తిరిగి ఇండియా రావడానికి. ఎలా అడ్డంగా పోవాలనుకున్నాడట. అప్పుడు విభీషణుడి కలబడి ఒక కాగితం ముక్క రాసి దీని జోలో పెట్టుకో, నడిచి వెళ్ళిపోన్నాడంట. నువ్వు దాటేస్తావు అన్నాడంట. సరే సముద్రం దాటే సగం సముద్రం వచ్చాడు, దాటేస్తున్నాడు. ఆడ అనుమానం వచ్చింది, ఏంది ఏం రాసి ఇచ్చుంటాడు చీటీలో అని. వాడు చూడకుండా పోమన్నాడు. చీటీ చూసాడు, తను శ్రీరామని రాసింది. ఊసి ఇంతేనా తగ్గునిగినాడు. ఏంటి ఇక్కడ గురువు చెప్పిన ఆదేశము లేదా ఎవరు చెప్పిన ఆదేశం కానీ విశ్వాసము కలిగి ఉండు. నా గురువుపై అన్న విశ్వాసం కలిగి ఉన్నాను బాబా చెప్పాడు కదా. కాబట్టి ఆయన చెప్పేదానికి విరుద్ధంగా నీ ఆలోచన మాట ఏది ఉండకూడదు. ఈ తత్వానంతా నింపేదే ప్రబోధామృతం అంటే. ఎందుకంటే ఉండేది ఒక పేర అయినా అది వివరించాలంటే కొన్ని గంట కూడా పట్టచ్చు. కానీ మన పరిణితి మనకు అర్థమయ్యే రీతిలో మనం చెప్పుకోవడం ఉద్దేశం. దీని కులం కోసం ఒకే ఒక వాక్యం ఏంటంటే, నువ్వు భక్తుడా పరిపూర్ణమయ్యావా అనే మీద దృష్టి పెట్టద్దు. నేను నా గురు ఎలా సేవించానో అలా సేవించుకుంటూ పోతున్నాను. నా వరకు పదం వాడాడు, బంధాన్ని విడనాడమన్నాడు. అటాచ్మెంట్ ఉంచుకోవద్దు. అంటే దేని మీద అతి వ్యామోహం వద్దు. వ్యామోహం వద్దు, మోహం ఉంటుంది, అతి వ్యామోహం వద్దు. ఇంకోటి భిక్ష చేయండి, నిరంతరం జ్ఞాన భిక్ష చేయి. అంటే ఏంటి, మామూలు భిక్ష లేకపోతే వాడు మంచి చేస్తాడు చేస్తాడు స్వీకరిస్తాడు. అలాగే నువ్వు ఎవరు చెప్పినా వినడం అనేది నేర్చుకో. అప్పుడే పరిపూర్ణత. నువ్వు చెప్పడం ఏంటి, నేను వినడం ఏంటి, నాకంతా తెలుసు అనే భ్రాంతిని విడనాడు. మనం సలహాలు ఇస్తుంటాం, దేవాలయం ఇలాది అని సలహాలు ఇస్తుంటాం మనం. అంటే నాకు బాగా తెలుసు మీకు తెలియదు అర్థం. వాడి దగ్గర వాడు సేవ చేసుకుంటున్నాడు. అడిగి చెప్పు, ఏమంటే ఇలా చేయొచ్చా అంటే అప్పుడు చెప్పచ్చు. ఇట్లాంటివి మనం అలవర్చుకోగలిగితే భక్తులుగా మాటకు అవకాశం ఉంటుంది. అందుకే ఈ భక్తులుగా మనం పొందాలన్నా కూడా కొన్ని జన్మలు పడుతుంటారండి పెద్దలు. దానికి ఉదాహరణ బాబా వెంకటాద్రిలో మామిడి పొద ఉదాహరణ చెప్పున్నాడు, మామిడి కాయని చెప్పున్నాడు, మామిడి పండు సంగతి చెప్పున్నాడు వెంకటేశ్వర. ఆ ఒక్క పేరా గుర్తుపెట్టుకున్న కూడా మన జరుగుతుంది. ఆ మామిడి పండుగ పురుగు పడితే దాన్ని తట్టుకొని నిలబడగలిగితే ఏది ఆ పురుగుకి, అప్పుడు అది మంచి పండుగ తయారవుతుంది. అప్పుడు దానిలో విత్తనం అనేక చెట్లుగా కారణమవుతుంది. తట్టుకొని నిలబడాలంటే ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలి, అంకిత భావం ఉండాలి, ధైర్యం ఉండాలి. అది ఉంటే నువ్వు సాధించగలవు. అట్టాడి మామిడి చెట్టు కొన్ని జన్మలు పడితే మంచిగా పడతాడంట ఆయన చెప్పడం. అంటే ఏంటి, నీ యొక్క జ్ఞానం ఎంతమందికి నువ్వు పంచగలిగితే ఆ పంచిన పుణ్యం 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 నువ్వు మంచిగా పడతావు ఇన్ని జన్మలో. ఇంకా మనిషికి వస్తాడు, ఇంకా భక్తుడిగా మారాలన్నా, భక్తగాడిగా మారాలన్నా, చివరిగా అనుగ్రహం పొందాలంటే కూడా అనేక జన్మల పరంపర జరగాలి. కాబట్టి ఇప్పుడు మనం చేసే పూజకి పరిపక్వత అయినాము అనే భావన ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టేసి నీ ప్రయత్నం నిరం చేసుకుంటూ పోతున్నడమే మన జీవిత లక్ష్యం కావాలని చెప్పడమే బాబా సూక్తి ద్వారా మనకు అందించిన మాస్టర్ గారు ఇచ్చిన సత్యం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ